హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. పెద్ద మూవీ చూసొస్తున్నాను. దండం రా బాబు ఈ మూవీకి అనిపించింది. రామ్ చరణ్ ఎలా ఈ స్క్రిప్ట్లని ఓకే చేస్తున్నాడో నాకైతే ఒక్క నిమిషం కూడా అర్థం కావట్లేదు. సినిమాలో ఎన్ని పాయింట్స్తో మూవీ చూడాలో కూడా అర్థం కాలే. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా చూడనా, లేకుంటే ఒక విలేజ్ కోసం పోరాడే వాళ్ళగా చూడనా, ఏంటో అసలుకి అమ్మో వెళ్ళినప్పటి నుంచి పిచ్చగా స్విచ్ చేసినట్టు ఎమోషన్ రావాలి, స్విచ్ చేసినట్టు ఇంకొక దానికి మారిపోవాలి, స్పోర్ట్స్ డ్రామాకి మారిపోవాలి, మళ్ళీ హీరోయిన్ వస్తే ఆ లవ్ మూమెంట్లోకి వెళ్ళిపోవాలి. ఏంటేంటో రచ్చగా ఉంది మూవీ అయితే. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు ఈ మూవీ. ఈ కూర్చున్నంతసేపు ఎంత అంటే అసలుకి మన హీరోని చూడాలంటే హీరో కూడా ఇలా వల్గర్గా చేస్తాడా, అసలు ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇలా ఉంటుందా అనేసి ఇంకా ఎక్కువ చెప్పాలంటే స్పాయిలర్స్ అయిపోతాయని నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను అసలుకి ఈ సినిమాని రామ్ చరణ్ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగపతి బాబు ఉన్నంత వరకు కాస్త చూడగలిగాను, కానీ బాబోయ్ అసలు నేను ఈ సినిమా చూడలేకపోయాను. నేను ఈ సినిమాని అయితే ఎవరికి రికమెండ్ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు.